డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ద యంగెస్ట్ మేనిఫెస్టేషన్ కోచ్ అయిన శ్రీ వైబ్రెంట్ వంశీ గురుగారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. ఒక మనిషికి డివైన్ పవర్ తోడుండడం వల్ల కలిగే లాభాలు అంటే డివినిటీ కలిగిన పర్సన్గా మారడం వల్ల మనం ఎలాంటి విషయాల్లో ప్రొటెక్ట్ అవ్వబడతాం, నిజంగా మనకు ఆ శక్తి తోడుంటే అది ఫీలింగ్ ఎలా ఉంటుంది అసలు మనకి? ఓకే. చాలా మందికి ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్ళేది నాకు అది జరగాలి, నాకు ఈ కోరికలు తీరాలి, డబ్బులు రావాలి, జాబ్ రావాలి, ఓకే. లైఫ్ బాగుండాలి, ఈ విషయాలు. కానీ నిజంగా ఒక పర్సన్కి దైవం అయి ఉండొచ్చు, డివైన్ పవర్ అయి ఉండొచ్చు, ఓకే. తోడుంటే ఆ పర్సన్ ఎలా ఉంటాడు? విల్ డిస్కస్ ఆల్ ద సీక్రెట్స్ ఆఫ్ దిస్ థింగ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. అందరికీ నమస్తే, హరి ఓం తత్సత్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. రైట్. సో డివైన్ పవర్ ఎలా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అన్నది మీ క్వైరీ, రైట్? సి, లైఫ్లో కోఇన్సిడెన్స్ అన్నది ఏదీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్డ్ బై ద డివైన్ పవర్, ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్డ్ బై ద గాడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్డ్ బై ద సుప్రీం పవర్. సో ఒక పర్సన్ ఉన్నారు, ఆఫీస్కి రెడీ అవుతా ఉన్నారు, టైం అవుతుందని చెప్పి ఫాస్ట్గా రెడీ అవుతా ఉన్నారు. అప్పటికే ఆఫీస్ టైం రన్నింగ్ అవుట్ అవుతూ ఉంది. ఈలోపు తన మిసెస్, తన బెటర్ హాఫ్ వచ్చి హ్యావ్ దిస్ కాఫీ అండ్ దెన్ యూ కెన్ గో టు ద ఆఫీస్ అని చెప్పున్నారు. ఓకే ఫైన్ అని చెప్పి హీఈస్ హ్యావింగ్ దిస్ కాఫీ. తాగుతున్న టైంలో అనుకోకుండా ఆ కాఫీ షర్ట్ మీద పడింది. ఓకే. తను షర్ట్ చేసుకున్నాడు. దీనికి 2 minutes లేట్ అయింది. తను వెళ్ళే దారిలో 2 minutes ముందే ఒక మేజర్ యాక్సిడెంట్ జరిగింది. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ డివైన్ ప్రొటెక్షన్. మనం అనుకుంటా ఉన్నాం అక్కడ అది జరగబోతా ఉంది, ఈ వ్యక్తికి హాని జరగబోతా ఉంది అని చెప్పి డివైన్ పవర్, సుప్రీం పవర్ ముందే గ్రహించి తన మిస్సెస్ చేత, తన బెటర్ హాఫ్ చేత కాఫీ ఇప్పించి అక్కడ కాఫీని వంపేటట్టు చేసింది. దాట్స్ ద పవర్ ఆఫ్ డివైన్. ఇట్లాంటి మన నిజ జీవితంలో చాలా జరుగుతూ ఉన్నాయి. థింక్ అబౌట్ ఇట్. అయ్యో, ఫాస్ట్గా హర్రీ మూడ్లో మీరు వెళ్తూ ఉంటారు, బట్ తెలియకుండా కొన్ని మూమెంట్స్ మీకు ఆపిస్తాయి. ఒక 2 minutes, 3 minutes, 5 minutes ఆపిస్తాయి. బట్ పీపుల్ వెంటనే గ్రేట్ఫుల్నెస్ చూపియరు. టైం అయిపోతూ ఉంది, ఎందుకు ఇలా అవుతుంది, నాకే ఎందుకు ఇలా అవుతుంది అని ఆలోచిస్తూ ఉన్నారు. సో మీ అందరి లైఫ్లో కోఇన్సిడెన్స్ అన్నది ఏమీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్డ్ బై ద యూనివర్స్. డివైన్ 24/7, 365 days ఆల్ హ్యూమన్ బీయింగ్స్కి ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే యూనివర్సల్ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళకి ఎక్కువ చేయడం, లేని వాళ్ళకి తక్కువ చేయడం అన్నది కాదు ఇక్కడ. ప్రొవైడెడ్ మనకు ఒక కామన్ సెన్స్ ఉండాలి. వీఆర్ నాట్ హ్యూమన్స్, దిస్ ఈజ్ నాట్ జస్ట్ బోన్ అండ్ ఫ్లష్ కాదు, వీఆర్ డివైన్ సోల్స్ అన్న కామన్ సెన్స్ వచ్చిన రోజు. మీ అందరికీ మళ్ళీ చెప్తా ఉన్నా, ఎన్నో వీడియోస్లో చెప్పున్నాను. యూ పీపుల్ ఆర్ థింకింగ్ దట్ నేను డిజర్వ్డ్ కాదు, బియాండ్ ద లిమిట్స్ నేను వెళ్ళలేను, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించలేను, ఇంకా నా లైఫ్ ఇంతే అని అనుకుంటా ఉన్నారు. నో, మానవ జన్మ తీసుకున్నదే అద్భుతాలను సృష్టించడానికి, అద్భుతమైన జీవితాన్ని గడపడానికి. మీ ద్వారా లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయడం కొరకు ఈ భూమి అనే గ్రహం మీద మనిషి జన్మ తీసుకున్నారు. సో డివైన్ పవర్ 24/7, 365 days మీతోనే ఉంటుంది. ప్రొవైడెడ్ ఎరుకుతో ఉండాలి, ఓపెన్ మైండ్తో ఉండాలి. సో మీ లైఫ్లో ఏమి ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే గ్రేట్ఫుల్నెస్ ఉండాలి. యూ షుడ్ బి గ్రేట్ఫుల్. నిద్రలోనే చనిపోతూ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లీస్ట్ మీరు పనుకుంటే మార్నింగ్ లేస్తూ ఉన్నారు. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. అది కూడా డివైన్ ప్లానే. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఐఎమ్ నాట్ జస్ట్ ఎ ఫ్లెష్ అండ్ బోన్ అని అనుకోవద్దు. మీ అందరిలోన దైవత్వం ఉంది. దైవం మనుష్య రూపే అని చాలాసార్లు చెప్పున్నాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. శ్రీకృష్ణుడిలో ఉన్న శక్తి కూడా మీ అందరిలోనే ఉంది. అంటే మనం వింటుంటాం సార్, ఇప్పుడు ఒక స్వామి వివేకానంద, దెర్ ఇస్ ఎ డివినిటీ. ఎస్. ఆ పర్సన్ నార్మల్ మనిషి కాదు అనేది ఎవరికి విన్నా, ఆ పర్సన్ గురించి ఎవరికి తెలిసినా వాళ్ళందరూ కూడా ఒప్పుకునే విషయం ఇది. ఎస్. అంటే స్వామి వివేకానంద అనగానే ఒక మాంక్ గుర్తొస్తారు, బట్ అట్ ది సేమ్ టైం ఒక డివినిటీ పర్సన్. ఎస్. ఆయన ఏదో చేయగలడు అనేది మైండ్లో మనకు రన్ అవుతూ ఎస్. ఉంటుంది. బట్ ఆ పర్సన్ మనం ఒకటేనా? సేమ్ మనిషే, మనము మనిషే, ఎస్. సేమ్ ఎస్. ఎబిలిటీస్ ఉన్నాయి Yes. మోస్ట్లీ. కానీ మనం కంపేర్ చేసుకోలేము ఎక్కడ కూడా. ఓకే. ఒక గౌతమ్ బుద్ధుడు సైతం ఒక మనిషిగా జన్మని తీసుకున్న పర్సనే, కానీ కంపేర్ చేసుకోలేము. అంటే ఎక్కడో చోట వాళ్ళొక డివినిటీ పర్సన్, కానీ మనం కాదు, ఓకే. మనం ఇంకా లో లెవెల్లో ఉన్నాము Okay. అనేది అందరూ కూడా గుర్తిస్తూ ఉంటారు. మనకే ఆ రియలైజేషన్ ఉంటుంది. ట్రూ. బట్ మనం అలా మారగలమా అంటే ఎవరు ట్రై చేయరు, ఆ థాట్ రాదు. బట్ మారితే ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, అసలు మారలేము అనేది అందరి స్టేట్మెంట్. ఓకే. ఈ కన్ఫ్యూజన్ ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ కి స్వామి వివేకానంద గారికి హీఈస్ ద గురు టు ఆల్ ద గురుస్. ఏంటి డిఫరెన్స్ అంటే లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్.
శ్రీకృష్ణుడిలో ఉన్న శక్తి మీ అందరిలో ఉంది అంటున్నా. బట్ స్వామి వివేకానందకు ఉన్న పాసిబిలిటీ మనకెందుకు ఉండదు? ప్రొవైడెడ్ ఆయన సాధనలు, ఆయన ప్రక్రియలు, లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటాం. కాన్షియస్కి రిలేటెడ్ బిగ్గెస్ట్ మ్యాపింగ్, అది బిగ్గెస్ట్ సబ్జెక్ట్. నేను మాస్టరీ క్లాసెస్లో అదే గైడ్ చేస్తాను. ఒక చిన్న టీజర్ లాగా ఇప్పుడు నేను రిలీజ్ చేస్తాను మీ అందరికీ. ఈ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది 3D, 4D అండ్ 5D వేలో ఉంటుంది. 3 టైప్స్: 3D, 4D, 5D. 3D కాన్షియస్నెస్ బాడీకి రిలేటెడ్, 4D కాన్షియస్నెస్ మైండ్కి రిలేటెడ్, 5D కాన్షియస్నెస్ సోల్కి రిలేటెడ్. విచ్ మీన్స్ 5D కాన్షియస్నెస్లో థర్డ్ ఐ, క్రౌన్ చక్ర అద్భుతంగా యాక్టివేట్ అవుతుంది. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్. ఎవరికైతే ఆ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇంక్రీజ్ అవుతుందో వాళ్ళు ఎదుటి వ్యక్తి యొక్క ఫీలింగ్స్ని ఐడెంటిఫై చేయగలరు. ఒక 5 minutes వాళ్ళని అబ్జర్వ్ చేసి ఏ ఛాలెంజ్ని ఫేస్ చేస్తున్నారో కూడా చెప్పగలరు. ఎప్పుడు క్రౌన్ చక్ర, థర్డ్ ఐ, ఈ పీనియల్ గ్లాండ్ అట్మోస్ట్ లెవెల్లో యాక్టివేట్ అయినప్పుడు, ఆ కాన్షియస్ లెవెల్ అనేది హైయెస్ట్ ఎన్లైట్మెంట్ స్టేజ్కి వెళ్ళేటప్పుడు 700 and above ఉంటుంది. ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ. దానికి ఏం కావాలా? కొన్ని సాధనలు చేయాలా, కొన్ని ప్రక్రియలు చేయాలా, డైలీ ప్రాక్టీస్ చేయాలా. బట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు దేర్ ఆర్ ద 2 ways. ఓన్ వే ఉంటుంది, రైట్ వే ఉంటుంది. ఏం ఫాలో అయితే రిజల్ట్ వస్తుంది? అఫ్ కోర్స్ వీ ఆల్ షుడ్ ఫాలో ద రైట్ వే. ఆ రైట్ వే అన్నది లీగల్గా, ఎథికల్గా ఒక గైడెడ్ మెటీరియల్స్ కానీ ప్రాక్టికల్గా మనం మాస్టరీ క్లాస్లో అందిస్తూ ఉన్నాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫర్ ద ఫస్ట్ టైం మీరు ఈ వీడియో చూస్తూ ఉంటే కంగ్రాచులేషన్స్. యూనివర్స్ చూజ్ అండ్ యూ మిమ్మల్ని హైట్స్కి రీచ్ చేయడానికి, మీ కెరియర్స్లో టాప్ నాచ్ పొజిషన్కి మిమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి, మీరు మీ ఫ్యామిలీ అందరూ సంపూర్ణ ఆరోగ్యంతో అద్భుతమైన జీవితాన్ని గడపడం కొరకు హోల్ యూనివర్స్ కాన్స్పైర్స్. యూనివర్స్ మిమ్మల్ని చూస్ చేసుకుందని అర్థం. ఫర్ ద ఫస్ట్ టైం మీరు చూస్తూ ఉంటే దిస్ ఈజ్ మై పాయింట్. ఏం చేయాలా? యూట్యూబ్లో టైప్ వైబ్రెంట్ వంశీ, యూ విల్ గెట్ బంచ్ ఆఫ్ వీడియోస్. అన్ని వీడియోస్ ఒకసారి చూడండి. అట్ ఏ స్ట్రెచ్ ఒక 15, 20, 30 వీడియోస్ చూడండి. యూ విల్ గెట్ ABCDs ఆఫ్ ద యూనివర్స్. అసలు ఏంటి యూనివర్స్, ఏంటి మెటాఫిజిక్స్, ఏంటి క్వాంటమ్ సైన్స్ అంటున్నారు, క్వాంటమ్ లీప్ అంటున్నారు, మేనిఫెస్టేషన్ అంటున్నారు, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, లా ఆఫ్ డివైన్ వన్నెస్, లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్, లా ఆఫ్ పొలారిటీ, లా ఆఫ్ కాంపన్సేషన్, ఎన్నో లాస్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి అన్నది ఒక క్లారిటీ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఆల్రెడీ మీరు నా వీడియోస్ చూస్తూ ఉంటే ఏం చెప్తా ఉన్నది అన్నది మీకు అర్థమవుతా ఉంది. సో వాట్ ఐఎమ్ సెయింగ్ అంటే, విత్ ద హెల్ప్ ఆఫ్ డివైన్ పవర్, విత్ ద హెల్ప్ ఆఫ్ సుప్రీం పవర్, with the help of cosmic energies, with the help of universe, you can attract anything under the sky. You can manifest anything. Dabbu, sampada, aishwaryam, vijayam, vaibhavam, samruddhi, sampurnatvam, what not, name, fame, recognition, job, business growth, career growth, oka specific person. You can attract, you can manifest anything by the divine power. ఎప్పుడైతే ఈ మేనిఫెస్టేషన్ గురించి మీరు పరితపిస్తారో, మేనిఫెస్టేషన్ గురించి మీరు ఆలోచిస్తారో, ఎలా ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచిస్తారో, ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ఎవ్రీడే మార్నింగ్ నుంచి పనుకునేంత వరకు ఒక సింగిల్ డేలో మేనిఫెస్టేషన్ని మన నిజ జీవితంలో ఎలా అప్లై చేయాలి, ఎలా ఆచరణలో పెట్టాలి, సబ్కాన్షియస్ మైండ్ని ఎలా రీప్రోగ్రామ్ చేయాలి, కాన్షియస్నెస్ లెవెల్ని స్టెప్ బై స్టెప్ ఎలా పెంచుకోవచ్చు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఎట్లాంటి ఎనర్జీస్ని మీరు విశ్వంలోకి రిలీజ్ చేస్తే హెల్త్, వెల్త్, కెరియర్ని అట్రాక్ట్ చేస్తారు, డబ్బు, సంపద, ఐశ్వర్యాల్ని అట్రాక్ట్ చేస్తారు. ఏంటి ఎనర్జీస్, ఏంటి చక్రాస్, ఏంటి మేనిఫెస్టేషన్? ఇస్ ప్యూర్ లాజిక్, ఇట్స్ ప్యూర్ సైన్స్. ప్రొవైడెడ్ హౌ టు డూ, వాట్ టు డూ, వెన్ టు డూ, ఇవన్నీ తెలియాలి. దీంతో పాటు వాట్ నాట్ టు డూ అన్నది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏమి చేస్తున్నామో చేస్తూ చేయకూడని కూడా చేసామనుకోండి, రిజల్ట్ రాదు. మనం ఏం చేపిస్తూ ఉన్నామంటే ప్రోగ్రామ్స్లో, సో 11 days క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఎవ్రీ సింగిల్ డే ప్రాక్టికల్గా కొన్ని ప్రక్రియలు, కొన్ని సాధనలు నాతో పాటు నా ముందు మీరు చేస్తారు. ఇట్స్ ఆల్ ఆన్లైన్. దిస్ మంత్ June 24th నుంచి ఉంటుంది. కంటిన్యూస్గా 11 days ఉంటుంది. ఆ 11 days పెట్టడానికి కూడా దెర్ ఈజ్ ఎ ప్రాపర్ బ్లూ ప్రింట్, ఒక రీజన్ ఉంది ఎందుకు 11 days పెడతా ఉన్నామని చెప్పి. కంప్లీట్ చక్రాస్ గురించి ఒక 2 to 3 days, వైబ్రేషన్స్ ఎలా పెంచుకోవాలి దాని గురించి, బిగ్గెస్ట్ హెల్త్ ఛాలెంజెస్ని ఎలా హీల్ చేయొచ్చు, విత్ సౌండ్ హీలింగ్ ఏంటి, వైబ్రేషన్స్ అంటే ఏంటి, ఒక్కొక్క వైబ్రేషన్కి ఒక్కొక్క రిజల్ట్ ఉంటుంది. డబ్బును అట్రాక్ట్ చేయాలంటే ఒక వైబ్రేషన్ ఉండాలి. ఆ వైబ్రేషన్ ఏంటి, ఎంత ఫ్రీక్వెన్సీలో సౌండ్స్కి క్యాలిక్యులేట్ చేసే ఫ్రీక్వెన్సీస్ కొన్ని ఉంటాయి, హెడ్జెట్తో క్యాలిక్యులేట్ చేస్తారు. ఎలాంటి ఫ్రీక్వెన్సీస్ని మనం విడుదల చేస్తే బిజినెస్ గ్రోత్ని అట్రాక్ట్ చేస్తాం, ఆపర్చునిటీస్ని అట్రాక్ట్ చేస్తాం. ఈ డెప్త్ సబ్జెక్ట్ని ఇవ్వబోతా ఉన్నా. అండ్ వన్ మోర్ థింగ్, స్పిరిచువల్ సైన్స్ గురించి మాట్లాడబోతా ఉన్నాం.
అసలు కర్మ అనేది రియలా, మేనిఫెస్టేషన్ అనేది రియలా, కర్మ అనేది మన జీవితంలో ఎలా అప్లై చేస్తూ ఉంది, ఇంతకు ముందు జన్మలో చేసిన యొక్క పాపపుణ్యాలు రిజల్ట్ ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాం, ఇది నెక్స్ట్ టైం కూడా ఇంపాక్ట్ అవుతుంది. ప్రొవైడెడ్ దాన్ని మనం ఎలా సెక్యూర్ చేసుకోవచ్చు, నెగిటివ్ కర్మలు ఉంటే దాని నుంచి ఎలా బయటపడవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ డివైన్. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ డివైన్ ప్రొటెక్షన్. ఈ డివైన్ ప్రొటెక్షన్ ఇన్ డెప్త్, ఎప్పుడైతే డివైన్ యొక్క ప్రొటెక్షన్ మీ చుట్టూ ఒక ఫెన్స్లా మారాలి, కంటికి కనిపించిన కంచె డివైన్ కడుతుంది. ప్రొవైడెడ్ నేచర్తో, యూనివర్స్తో మీరు అలైన్ అవ్వాలి. అది ఎలా ప్రాపర్ 100% అలైన్మెంట్ అవుతుంది ప్రోగ్రాంలో, విచ్ మీన్స్ ట్రాన్స్ఫార్మ్ అవుతారు. ఫర్ ద ఫస్ట్ టైం మీరు చూస్తూ ఉంటే ఒక 10 to 15 వాచ్ చేసాక డెసిషన్ తీసుకోండి, ఎస్ ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయితే నా జీవితం మారుద్ది, ద హోల్ యూనివర్సల్ సబ్జెక్ట్ నాకు వస్తుంది, విశ్వ దర్శనం, విశ్వ జ్ఞానం జరుగుద్ది అన్న నాట్ 1% కన్ఫర్మేషన్ మీకు అనిపించిన స్టెప్ ఇంటు ద ప్రోగ్రామ్. ఎందుకు వెరీ ఫ్యూ పీపుల్తో చేస్తూ ఉన్నా, అండ్ దట్ టు డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న మన తెలుగు వాళ్ళు చాలామంది ఎన్రోల్ అయ్యి ఉన్నారు. ఐ గాట్ అన్ అప్డేట్ నా టీం నుండి. దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ, మిరాకిల్ మేనిఫెస్టేషన్ అని చెప్పి మాస్టరీ క్లాస్ని ఇవ్వబోతున్నా, విచ్ మీన్స్ అడ్వాన్స్డ్ కంటే బియాండ్. ఈ మాస్టరీ క్లాస్ 11 days యొక్క రిజల్టే మీరు ఎక్స్పర్ట్ ప్రాక్టీషనర్ అవుతారు మేనిఫెస్టేషన్లో. యూ కెన్ గైడ్ టు సంబడి, ఆ స్టేజ్కి వెళ్తారు. ప్రొవైడెడ్ ఓపెన్ మైండ్తో నేర్చుకోవడానికి రెడీగా ఉండాలా, నేర్చుకున్నది నిజ జీవితంలో ఆచరణలో పెట్టడానికి రెడీగా ఉండాలి. ఇఫ్ యు ఆర్ రెడీ టు లెర్న్, ఇఫ్ యు ఆర్ రెడీ టు గ్రో, ఈ అనంత విశ్వదర్శనం సహాయంతో, ఈ అనంత విశ్వశక్తి సహాయంతో మీ భవిష్యత్తుని మీరే క్రియేట్ చేసుకోవచ్చు. అది నేను చెప్పట్లేదు, యూనివర్స్ చెప్తా ఉంది. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ కో క్రియేట్ విత్ మీ. యూనివర్స్ చెప్తా ఉంది నాతో కలిపి మీ భవిష్యత్తుని మీరే రచించుకోండి అని చెప్పి యూనివర్స్ చెప్తా ఉంది. బట్ మనమేం చేస్తా ఉన్నాం, వీఆర్ లుకింగ్ అప్ టు ద సర్టిఫికేట్స్ బట్టి నాకు ఇవే స్కిల్స్ ఉన్నాయని మనమే క్యాలిక్యులేట్ చేసుకుంటూ, మనమే కొన్ని గీతలు గీసుకుంటూ బియాండ్ ద లైన్ వెళ్ళలేకపోతా ఉన్నాం. వై? బికాస్ ఆఫ్ సొసైటీ, బికాస్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, బికాస్ ఆఫ్ ఓల్డ్ కర్మాస్, బికాస్ ఆఫ్ ఓల్డ్ థాట్ ప్రాసెస్. వాటన్నిటికీ బూడిదలో కలిపేపోతా ఉన్నాం ప్రోగ్రాంలో. గాడ్ బ్లెస్ యూ, యూనివర్స్ బ్లెస్ యూ విత్ ఆల్ ద మేజర్ సక్సెస్ అండ్ లావిష్ అబండెన్స్. జై హింద్. వెరీ సూన్, త్వరలో కలుద్దాం. లవ్ యూ ఆల్ అండ్ బ్యాక్ టు ద విరాట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ డెఫినెట్లీ క్వాలిటీ వర్సెస్ క్వాంటిటీ అనేది మీ వెబినార్లో కనిపిస్తూ ఉంటుంది. క్వాంటిటీ ఎక్కువ మంది వచ్చేయడం కంటే కూడా క్వాలిటీ పీపుల్ వస్తే వాళ్ళ లైఫ్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుద్ది అనే దాని మీద మీరు ఎప్పుడు వర్క్ చేసేది చాలా క్లియర్గా మీ యొక్క గోల్ ఏదంటిది అనేది చూపిస్తూ ఉంది. ముఖ్యంగా ప్రతి మనిషిలో మార్పు కావాలి, బట్ ఆ మార్పు ఎవరైతే తీసుకోవడానికి రెడీగా ఉన్నారో వాళ్ళకి మీరు ఇవ్వడానికి రెడీగా ఉన్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. సో ఆ క్వాలిటీ పీపుల్ మీరు ఒకరు అవ్వాలి అనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఈ వెబినార్కి సంబంధించిన డీటెయిల్స్ తీసుకొని ఎన్రోల్ చేసుకోండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.